హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 6వ భాగాన్ని వినేద్దాం. నాన్న అంటూ పరుగున వచ్చి చంద్రశేఖర్ని హత్తుకుంటుంది మహాని గుండెలకి హత్తుకొని తలనిమురుతూ కన్నీళ్లతో చూస్తూ ఉంటాడు. ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతాడు. చంద్రశేఖర్కి దూరంగా జరిగి లేని సంతోషాన్ని చూపిస్తూ చాలా బాగున్నాను నాన్న అంటుంది. చంద్రశేఖర్కి మహా కన్నీరు కనపడకపోయినా తన ముఖంలో మనసులోని దుఃఖం తెలియనిది కాదు. అన్నయ్య అంటూ నవ్వుతూ వేణుని హత్తుకుంటుంది వేణు కూడా మహాని దగ్గరికి తీసుకుని సంతోషంగా చూస్తాడు. అమ్మ ఎలా ఉంది నాన్న అంటూ అందరి గురించి అడుగుతూ నవ్వుతూ ఉంటుంది. వసుంధర ఇంకా ఇంటి సభ్యులు మహాలో ఆనందాన్ని చూస్తూ ఉంటారు. బావగారు రండి అంటూ కూర్చోబెడతాడు జగదీష్. వసుంధరకి పండ్లు ఇంకా స్వీట్స్ ఇస్తాడు చంద్రశేఖర్. ఇవన్నీ ఎందుకు అన్నయ్య గారు అని అంటుంది. ఆడపిల్ల ఇంటికి మొదటిసారి వస్తున్నాం, ఖాళీ చేతులతో రాకూడదు కదమ్మా అంటాడు. వసుంధర నవ్వుతూ రంగమ్మ చేతికిస్తుంది. ఇంతలో కిందికి దిగుతాడు అభిని చూసి మౌనంగా నిలబడతాడు చంద్రశేఖర్. వేణు కూడా అభి ఇద్దరినీ చూస్తూ ఇష్టం లేనట్టే ఎలా ఉన్నారు అంటూ పలకరిస్తాడు. అభిలో అయిష్టత అందరికీ అర్థమవుతుంది. బాగున్నాను బాబు అంటూ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు చంద్రశేఖర్. హౌ ఆర్ యూ అభి అంటూ హత్తుకుంటాడు వేణు. గుడ్ అంటూ దూరం జరిగి ఏంటి నీ చెల్లెల్ని తీసుకెళ్ళడానికి వచ్చారా అంటాడు. చంద్రశేఖర్ ఇంకా వేణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మహా కూడా మౌనంగా ఉంటుంది. అభి ఏంటా మాటలు అంటూ కసురుతుంది వసుంధర. ఇప్పుడు నేనేమన్నానమ్మా, నువ్వే చెప్పావుగా సాంప్రదాయం అని, అందుకే అని అంటాడు. సాంప్రదాయం నిన్ను కూడా తీసుకెళ్ళాలి అభి అని అంటాడు చంద్రశేఖర్. తెలిసింది, పెళ్ళి ఎలా జరిగినా తర్వాత నలుగురు మీ గురించి తప్పుగా అనుకోకూడదు కదా, అందుకనేగా ఈ పెళ్ళి, ఇంకా ఈ సాంప్రదాయాలు కూడా అలానే జరుగుతాయి అని అంటాడు. చంద్రశేఖర్ చిన్నగా నవ్వి మనసులో మాత్రం కన్నీరు కారుస్తాడు. మహా లోపల బాధపడుతూ చూస్తూనే ఉంటుంది. అన్నయ్య గారు ఇవన్నీ మీరు పట్టించుకోకండి, వాడి గురించి మీకు తెలిసిందే కదా అంటూ ఉంటుంది. ముహూర్తం టైం దాటకముందే ఇద్దరూ మీ ఇంట్లో అడుగు పెట్టాలండి, రండి భోజనాలు పూర్తి చేస్తే బయలుదేరచ్చు అంటుంది. లేదమ్మా, ఆడపిల్ల ఇంట్లో కతికితే అతకదు అంటారు. అన్నయ్య గారు అవన్నీ పాత పద్ధతులు, మహా మీ అమ్మాయి, ఇది తన ఇల్లు, అంటే మీ అమ్మాయి ఇల్లు, అంటే మీకు కూడా ఇది కుటుంబమే కదా, మీ ఇంట్లో మీ కుటుంబంతో మీరు భోజనం చేయరా చెప్పండి. ఈరోజు మన మహా స్వీట్ చేసింది తెలుసు కదా, అందరి బ్లెస్సింగ్స్ తనకుండాలి మీతో సహా అని అంటుంది. చంద్రశేఖర్ చిన్నగా నవ్వి సరే అన్నట్టు తలూపుతాడు. అమ్మా మహా సరే అత్తయ్య గారు అంటూ అందరికీ భోజనం వడ్డిస్తుంది. వసుంధర అన్నీ చూసి రంగమ్మ ఇవన్నీ ఎవరు చేశారు అని అడుగుతుంది. మహా అమ్మ వద్దన్నా కూడా అందరి ఇష్టాలు తెలుసుకొని మరీ వండింది అంటుంది. ఎందుకు మహా ఇవన్నీ, నేను స్వీట్ మాత్రమే కదా తల్లి చేయమంది అంటుంది. అత్తయ్య మీరే అన్నారు కదా ఇది నా ఇల్లు అని, మరి నా ఇంట్లో అందరికీ నచ్చినవి వండి అందరి ఆకలి తీర్చడం నా బాధ్యత కదా. అభి మౌనంగా తల వంచుకొని మహా మాటలు వింటూ ఉంటాడు. మహా అందరికీ వడ్డిస్తుంది. అభికి ఇష్టమైన బెండకాయ ఫ్రై ఇంకా పొటాటో ఇంకా బీన్స్ కర్రీ కూడా వండిస్తుంది. కానీ లోపల కొంచెం భయంతో. వడ్డిస్తున్న సేపు అభి మౌనంగా తలదించుకొని వడ్డించిన తర్వాత నిశ్శబ్దంగా తినడం మొదలు పెడతాడు. అందరూ అభిని విచిత్రంగా చూస్తూ ఉంటారు. నిశ్శబ్దంగా ఉండడం. అందరూ భోజనం చేసిన తర్వాత హల్వా ఇంకా బెల్లం పాయసం సర్వ్ చేస్తుంది. ఏంటమ్మా మహా, వాడికి ఇష్టమనా బాదం హల్వా చేసావు అంటుంది వైజయంతి. మహా చిన్నగా నవ్వుతుంది. అలా అని కాదు పిన్ని గారు, ఒకసారి రమ్య చెప్పింది తనకి ఇంట్లో వారికి ఈ బాదం హల్వా అంటే ఇష్టమని, ఇంకా ఆ పరమశివునికి పాయసం అంటే ఇష్టం, అందుకే రెండూ చేశాను అంటుంది. వసుంధర నవ్వుతూ చూస్తుంది. ఇంతలో దేవుని గది నుండి ఏదో సౌండ్ రావడంతో రంగమ్మ చూడు అంటుంది వైజయంతి. ఆ రంగమ్మ పిన్ని నువ్వు తిను, నేను చూసి వస్తానులే అని వెళ్తుంది మహా. పూజ గదిలో పాయసం గిన్నె పరడం చూసి ఏంటిది అనుకుంటున్న మహా ఎదురుగా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే వెను తిరుగుతుంది పరుగున. అంతలో అభి హల్వా తింటుండగా ఆగి, మహా ఏమన్నా, నాకెందుకో హల్వా మాత్రం అభి కోసమే చేసిందనిపిస్తుంది అంటాడు వైజయంతి భర్త. ఆ మాటలు విన్న అభి హల్వా వదిలేసి పాయసం బౌల్ తీసుకుంటాడు కోపంతో. అదేంటి అభి హల్వా వదిలేసావు అని అడుగుతాడు. కొన్ని ఇష్టాలు జీవితాంతం ఉండాలని లేదు కదా, మనుషులు మనసుల మీద ఇష్టాలనే మార్చుకుంటున్నారు, ఇది కేవలం హల్వా అంటాడు. చంద్రశేఖర్ ఇంకా వేణువులు మౌనంగా ఉంటారు. అభి హల్వా నోట్లో పెడుతూ ఉండగా ఏవండి ఆగండి అంటూ అరుస్తూ పరుగున వస్తుంది మహా. మాటలు వినకుండా తినాలనుకున్న అభి చేతిని పరుగున వచ్చి చేతిని నెడుతుంది మహా. ఒక్కసారిగా షాక్ అయి చూసి లేచి నిలబడతారు అందరూ. అభి కోపంగా లేచి మహా చెంప పగలు కొడతాడు. షాక్ అయి చూస్తారు అందరూ.
అభి అంటూ కోపంగా అరుస్తుంది వసుంధర. చెంపపై చేతిని పెట్టుకుని కన్నీటితో చూస్తూ, ఆ పాయసంలో బల్లి పడిందండి అందుకే అని అంటుంది. షాక్ అయి చూస్తారు అందరూ, అభితో సహా. కన్నీళ్లతో చూస్తారు చంద్రశేఖర్ ఇంకా వేణులు. ఏమంటున్నావు మహా అని అడుగుతారు. పూజ గదిలో పెట్టిన ప్రసాదం కింద పడి ఉంది, అందులో చచ్చి పడి ఉన్న బల్లిని చూసి పరిగెత్తుకొచ్చిన విషయం చెప్తుంది మహా. అభి కోపంతో తనేం చేశాడో అర్థమై అసహనంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు అభి. మహా అంటూ చెయ్యి వేస్తాడు వేణు. క్షమించండి బావగారు, అభి తరపున మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం అని అంటారు. కన్నీటితో వెనుతిరుగుతాడు చంద్రశేఖర్. బావగారు ఆగండి పిల్లల్ని అని అంటూ ఉండగా, ఇంకా ఉండి నా కూతురి కన్నీళ్లను చూడలేను బావగారు. నా బిడ్డ కన్నీళ్లు ఈ తండ్రిని కాల్చుకు తినకముందే నేను వెళ్ళడం మంచిది అంటూ వేణు, అల్లుడు గారు వస్తే నువ్వే తీసుకొనిరా అంటూ వెళ్ళిపోతాడు చంద్రశేఖర్. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంటుంది. అన్నయ్య నువ్వు నాన్నతో వెళ్ళు అని అంటుంది మహా. మహా అంటూ దగ్గర తీసుకుని, వచ్చే మహా ఇక్కడి నుండి అని అంటాడు. అన్నయ్య పెళ్లి జరిగిన తర్వాత అన్నీ నాకు ఈ ఇల్లే. పుట్టింటికి రావడం అంటూ జరిగితే భర్తతో సంతోషంగా ఉండి ఆ భర్తతో కలిపే అడుగు పెట్టాలి ఏ ఆడపిల్లైనా. ఇంకా ఆయన గురించి నీకేం తెలియంది కాదు. ఏదో కోపంలో నిజం తెలియక తింటున్నది విసురు కొట్టానని కోపం. తెలిసిన తర్వాత ఆయన తప్పు చేశానని బాధలోని వెళ్ళిపోయారు అంతే. ఆ మాత్రం దానికే నేను కన్నీటితో వస్తే నా తండ్రి పెంపకానికి అవమానం. నేను వస్తే ఆయనతోనే కలిసి వస్తాను. నువ్వు నాన్నకు చెప్పు నేను బాగున్నానని. కానీ మహా అని అంటూ ఉంటాడు. ప్లీజ్ అన్నయ్య, ఇది నాకు ఆయనకి సంబంధించినది, ఇందులో ఎవరు కలుగు చేసుకోవద్దు ప్లీజ్ అని అంటుంది. వేణు కోపం ఒకవైపు, మరోవైపు దుఃఖంతో వేణు తిరుగుతాడు. వేణు వెళ్ళిన తర్వాత కన్నీళ్లతో పరుగున తన గదికి వెళ్ళిపోతుంది మహా. వెనక రమ్య కూడా పరిగెడుతుంది. మహా అంటూ భుజంపై చెయ్యి వేస్తుంది రమ్య. మహాని హత్తుకొని వెన్న నిమురుతూ ఉంటుంది. మహా ఇప్పటికైనా మించిపోయిందే లేదు, నీ ప్రయత్నం వదులుకో. ఎందుకు ఇదంతా భరిస్తున్నావు? నీ తండ్రిని చూడు, ఆయన కోసమైనా అని అంటూ ఉంటుంది. ఆయన కోసమే ఇదంతా రమ్య అంటూ హత్తుకొని ఏడుస్తూ ఉంది రమ్యని. కొంత సమయం తర్వాత అసహనంగా గదిలోకి వస్తాడు అభి. అభిని చూసి తన కన్నీటిని తుడుచుకొని నిలబడుతుంది మహా. అన్నయ్య అంటూ వెళ్ళబోతున్న రమ్యని ఆపుతుంది మహా. రమ్య నువ్వెళ్ళు అంటుంది. కానీ మహా అని అంటుంది రమ్య. నీకింతకు ముందు కూడా చెప్పాను, ఎవరికైనా మా మధ్య మాట్లాడే హక్కు లేదని. అది తెలిసే నా తండ్రి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు అని అంటుంది. నీ తండ్రి నిశ్శబ్దంగా వెళ్ళలేదే, నిస్సహాయతగా వెళ్ళారు అంటుంది రమ్య. అని అంటూ అభిని చూసి, ఒకరి మీద కోపం ఇంకొకరి మీద పగలా తీర్చుకోవాలని చూస్తున్న నిన్ను చూసి ఏమనాలో అర్థం కావడం లేదన్నయ్య. రేపు నాకు పెళ్ళై నా భర్త కూడా ఇలానే నీ కళ్ళ ముందే నన్ను అవమానిస్తే నీ పరిస్థితి ఏంటన్నయ్యా అని అడుగుతుంది. రమ్య అంటూ కోపంగా చూస్తాడు అభి. ఏమన్నయ్యా కష్టంగా ఉందా? వినడానికే నీకు కష్టంగా ఉంటే నువ్వు తన తండ్రి ముందే, తన తోడబుట్టిన అన్న ముందే నువ్వు చేసి చూపించావు కదా, మరి వారి పరిస్థితి ఏంటి? నీ కోపం మహా జీవితాన్ని మార్చేసింది. తండ్రి తప్పు చేసిన వాడిలా నిస్సహాయతగా వెనుతిరిగాడు కన్నీటితో. ఒకవేళ వదిన వలన ఏదైనా పొరపాటు జరిగినా అది తన తండ్రి ముందే నువ్వు ఈ విధంగా చూపించాల్సిన అవసరం లేదు. నీకు ఒక చెల్లి, ఒక ఆడపిల్ల ఉందని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. నీ నింద అయితే మహా మీద నువ్వు వేసి తనని అవమానిస్తున్నావో, అది తను చేయలేదని తెలిసిన రోజు నువ్వు వదిలిని ఎంత బాధ పెట్టావో నీకు తెలిసిన రోజు పశ్చాత్తాపంతో నీ దృష్టిలో నువ్వే దిగజారిపోతావు. ఒక చెల్లిగా తన అన్న మంచి కోరుకునే ఒక ఆడపిల్లగా అది జరగకూడదని ముందే కళ్ళు తెరవమని చెప్తున్నాను అంటూ కోపంతో వెళ్ళిపోతుంది రమ్య. మహా కూడా మౌనంగా నిలబడి చూస్తుంది అభిని. అభి అంటూ కోపంగా అరుస్తూ వస్తాడు జగదీష్. తల వంచుకొని మౌనంగా కిందికి దిగుతాడు అభి. కోపంగా వెళ్ళి అభి చెంప మీద కొట్టబోతాడు జగదీష్. మామయ్య అంటూ ఆపుతుంది మహా. మహా పిలుపుతో మహాని చూసి అసహనంగా చేతిని వెనక్కి దించుతాడు. ఎందుకురా ఈ ఇంటి మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టిస్తున్నావు? కూతురు కన్నీటిని చూసి భరించలేక వెళ్ళిపోయింది. పెళ్లి జరిగిన తర్వాత ఆ కూతురు తన బాధ్యత కాదని కాదు, ఆ కూతురుని తీసుకెళ్లి ఈ ఇంటి పరువుని తక్కువ చేయకూడదని. అలా ఆలోచించకుండా ఆయన తీసుకుని వెళ్ళిపోతే ఈ ఇంటి పరువు గురించి ఆలోచించావా? తన తండ్రి కన్నీళ్లతో వెనుతిరిగినా, అన్న వచ్చేయమని చెప్పినా, నా భర్తకి నాకు సంబంధించినది అంటూ రానని చెప్పి బయటకు అడుగు పెట్టకుండా ఈ ఇంటి పరువు కాపాడిందిరా ఈ మహాలక్ష్మి. కానీ మా కళ్ళ ముందు నువ్వు తనని అవమానిస్తూ ఉంటే మేం మీ ఇద్దరి విషయం కదా అని మౌనంగా నిలబడలేం. పద్ధతి ప్రకారం అమ్మాయితో పాటు వెళ్తా అంటే నీలో మార్పు వస్తుందేమో అన్న చిన్న ఆశ మాలో కలిగింది. కానీ కన్న తండ్రి ముందే ఒక ఆడపిల్ల మీద చెయ్యి చేసుకుని నువ్వు దిగజారిందే కాక మమ్మల్ని దిగజారుస్తున్నావు. ఒక ఆడపిల్ల తండ్రి కోటి ఆశలతో తమ బిడ్డని అత్తారింటికి పంపుతారు.
కానీ ఏ బిడ్డ అక్కడ కన్నీరు కారుస్తుంది అంటే భరించలేరా? ఎవరైనా వెళ్ళి ఏంటిది అండి మీ బిడ్డ అంత బరువైందా, అలాంటి వాడికిచ్చి పెళ్లి చేశారంటేనే ఏ తండ్రి భరించలేక తన కూతుర్ని అక్కడ ఒక్క క్షణం ఉంచలేక వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ నువ్వు ఆ తండ్రి ముందే తమ కంటి పాప మీద చెయ్యి వేస్తున్నావు. ఒక అన్న ఒక చెల్లెలి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు అందరి నుండి. కానీ నువ్వు ఆ అన్న ముందే చెయ్యి చేసుకున్నావు. నీ సంస్కారాన్ని మర్చి ప్రవర్తిస్తున్నావు. ప్రొఫెసర్వి నువ్వు. ప్రొఫెసర్ అంటే కోపం వస్తే ఎలా ప్రవర్తించాలో నేర్పించే గురువన అర్థం అంటుంటే తల ఎత్తి చూస్తాడు అభి. గురువు అన్న పవిత్రమైన మాటకు కూడా కళంకం తీసుకొస్తుంది నీ ప్రవర్తన. మంచి ఏదో చెడేదో నేర్పించే గురువు అంటే తండ్రి తర్వాత స్థానం. అలాంటి స్థానంలో ఉండి నువ్వు నీ శిష్యులకి విద్యని మాత్రమే కాదు మంచి లక్షణాలు కూడా అందివ్వాలి. కానీ నువ్వే ద్వేషం, కోపం, పంతం, పగ, ప్రతీకారం లాంటి లక్షణాలతో కొట్టుమిట్టాడుతున్నావు. ఇంకా నిన్ను చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను కాదని వెళ్ళిపోయిందని, నిన్ను మోసం చేసిందని అంటున్నావు. ఒప్పుకుంటాను, ఆ అమ్మాయి సంబంధం నీకు చేయడం తప్పు మాదే. కానీ నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావని, పెళ్ళంటూ చేసుకుంటే తననే తప్ప ఇంకెవరిని చేసుకోనన్నావని, మాకు ఆ అమ్మాయి ఏంటో తెలిసి తన గుణాలు నచ్చి పెళ్లికి ఒప్పుకున్నావు. కానీ నువ్వు తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు, తనకి తన తండ్రి మాటే ముఖ్యమన్నావని, తనని ఒప్పించడానికి టైం కావాలి అన్నావని సరే అన్నాం. ఎందుకంటే అలాంటి అమ్మాయి నీ జీవితంలో, ఈ కుటుంబంలో ఉంటే నీ జీవితంతో పాటు ఈ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని. కొద్ది రోజులకి పేరయ్య గారి ద్వారా తన తండ్రికి నువ్వే సంబంధం అన్నట్లు పంపించావు మమ్మల్ని ఒప్పించి. ఆ అమ్మాయి అప్పుడు ఒప్పుకుంది. కానీ తర్వాత అదంతా అబద్ధమని, తనకి పెళ్ళే ఇష్టం లేదని, అసలు తనకి ఈ పెళ్ళే కాదు నువ్వే ఇష్టం లేదని పెళ్లి వరకు వచ్చాక తెలుస్తుంది. లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది తన తప్పు అయితే ఈ అమ్మాయి ఏం చేసిందిరా? బలవంతంగా పెళ్లి చేసుకున్నావు. ఎందుకు తనతో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చావు? అప్పుడు మా నిస్సహాయతని పగగా మార్చుకున్నావని తెలియక నువ్వు 2 కుటుంబాల పరువు పోకుండా ఉండడానికి ఇదంతా చేశావని అనుకుని నీ పెళ్లి చేశాం. కానీ నువ్వు ఆ పెళ్ళైన తర్వాత కారులో ఇద్దరు మాట్లాడుతున్నది తెలిసిన తర్వాత నా నోట మాట కరువైపోయింది. డ్రైవర్ చెప్తుంటే నేను ఏం చేశానో అర్థమైంది. ఒక ఆడపిల్ల అంత గట్టిగా తను ఏ తప్పు చేయలేదని నువ్వు వేసిన నిందని సాక్ష్యాధారాలతో నిరూపించే నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అంత ఖచ్చితంగా చెప్తుంటే ఇంకా కాదు తను తప్పు చేసిందని పదే పదే వాదిస్తున్నావు చూడు. అసలు ఆ అమ్మాయి వెళ్ళిపోతే తప్పు తనదెలా అవుతుందిరా? తన వెనక పుట్టి తన నీడలా పెరగడమేనా తన తప్పు? ఆ తప్పు ఆ కుటుంబానిది ఎలా అవుతుందిరా? కూతురు మంచి మార్గంలో పెరిగిందని సంతోషించారు, కానీ వెనక ఏం చేస్తుందో వాళ్ళకెలా తెలుస్తుందిరా? అవుతుంది అంటూ అరుస్తాడు అబ్బి కోపంతో. అందరూ ఒక్క క్షణం ఆగి అబ్బినే చూస్తున్నారు. అవుతుంది అంటూ కోపంతో మహా ముందుకెళ్ళి నిలబడి చూస్తూ తప్పు మీ కోడల్దే అవుతుంది అంటాడు. ఎందుకంటే నాకు జానకికి పెళ్లి జరుగుతుందా అన్న ఆశలు పెంచింది ఇదే కాబట్టి అంటూ చేతిని చూపిస్తాడు అభి. అందరూ నిలబడి చూస్తూ ఉంటారు. అడగండి అడగండి దీనిని అంటూ మహా కళ్ళలోకి చూసి చెప్పు, నాలో ఆశలు పెంచింది నువ్వు కాదు. జానకి ఎప్పటికైనా నా ప్రేమను ఒప్పుకుంటుంది. అప్పటి వరకు నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పావు నువ్వు అని అంటాడు. మహా మౌనంగా అభి మాటలు వింటుంది కన్నీళ్లతో. చెప్పు, ఆ రోజు ఏం చెప్పావు నాతో అని అడుగుతాడు. జరిగింది గుర్తు చేసుకుంటోంది మహా. జాను అభి మాటలు విన్న మహా ఆలోచనలతో మునిగిపోతుంది. ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చి కాలేజీలో అభితో మాట్లాడాలని అనుకుంటుంది. అలా కొద్ది రోజుల తర్వాత సార్ మీతో మాట్లాడాలి అని అంటుంది మహా. అభి ఆశ్చర్యంగా చూస్తూ సరే అని అంటాడు అభి. సార్ ఇక్కడ కాదు ఒంటరిగా అంటుంది. సరే అని కేఫ్కి వెళ్తారు ఇద్దరు. చెప్పు మహా అని అడుగుతాడు. సార్ నేను అని అంటూ ఉండగా మహా ఇది కాలేజ్ కాదు, యూ కెన్ కాల్ మీ అభి అని అంటాడు. అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది మహా. సరేలే నీకు కంఫర్ట్ అనిపిస్తేనే పిలు, ఇంతకీ ఈ విషయం ఏంటో చెప్పు అంటాడు. సార్ ఆ రోజు యాక్ట్ జరిగిన రోజు నేను మీవి మా అక్క మాటలు విన్నాను అనగానే షాక్ అయి చూస్తాడు అభి. అది అని అంటూ ఉంటాడు. సార్ నాకు తెలుసు సార్, ఇది నేను మీతో మాట్లాడకూడదు, కానీ అక్క మనసులో ఏముంది అన్నది తనకెప్పటికీ చెప్పలేదు. ఎందుకంటే అక్క గురించి మీకు తెలుసు, తను ఈ లవ్ మీద వాటి మీద ఒపీనియన్ అందరికంటే వేరే. తనకి ఒక లక్ష్యం ఉంది, అది పూర్తి చేయాలని తన కోరిక. అందుకు మీరు తనకు సపోర్ట్గా కూడా ఉంటారని తనతో అన్నారు. ఇంత లవ్ చేస్తున్న మిమ్మల్ని కూడా తను కాదు అనడానికి కారణం నాన్నగారు. నాన్న ఇప్పటి వరకు అక్క ఏ కోరిక లేదు అనకుండా చూశారు. మా అందరికీ ఆయన మా గురువు, మా మార్గదర్శి. ఇంకా నాన్న ఆయన ఇష్టం కాదని అక్క ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ మీరు తన మనసులో ఉన్నా అని అంటూ ఉండగా ఇవన్నీ నాకు తెలుసు మహా,
అందుకే నేను జానుని ఫోర్స్ చేయాలని అనుకోవడం లేదు. ఎప్పుడైతే తను మనస్ఫూర్తిగా వచ్చి నన్ను యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే నా భార్య అవుతుంది. అలా జరుగుతుందని మీ ఆశ, కానీ అది జరిగేలా ఉందని మీకు నమ్మకం ఉందా అంటే అంటాడు. అక్కకి మీరంటే ఇష్టం ఉండి కూడా తను నిజం చెప్పడం లేదు అని మీకు అనిపించిందా లేదా? కనిపిస్తుంది. తన మనసులో మాట తన కళ్ళల్లో కనిపిస్తుంది. అయినా కూడా చెప్పడం లేదు అంటే ఎప్పటికీ చెప్పదనే కదా. అభి ఒక్కసారిగా డల్ అయిపోతాడు. అంటే జాను ఎప్పటికీ అక్క తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఒక్కటే మార్గం అని అంటుంది. ఏంటి అని చూస్తాడు అభి. అక్క ప్రేమ, మీ ప్రేమ గెలవాలి, అక్క కోరిక నిలబడాలి అంటే అని అడుగుతాడు. నాకు తెలుసు అక్క ఏం కోరుకుంటుందో. అక్క నాన్న మీ ఇద్దరి పెళ్ళి తన ఇష్టంతోనే చెయ్యాలి అనుకుంటుంది. కానీ ఎలా మహా? చెప్తాను. మీ ఇంట్లో ఈ విషయం తెలుసా అని అడుగుతుంది. తెలుసు, అమ్మ నాన్నకి ముందే చెప్పాను, కానీ జాను యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల నేనే ఆపాను అని చెప్తాడు. అయితే మాకు తెలిసిన మ్యారేజ్ బ్యూరో అతను ఒకరున్నారు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఆయన ద్వారా మీరు నాన్నని అప్రోచ్ అవ్వగలరా అని అంటుంది. ఆశ్చర్యంగా, అంటే అరేంజ్ మ్యారేజ్ లానా అని అడుగుతాడు. అవును సార్ అంటుంది మహా. కోపంగా నిలబడతాడు అభి. అంటే నేను మీ నాన్నని మోసం చేయాలా? నాకు ఏదంటే అసహ్యమో అదే చేసి నా జానుని పెళ్లి చేసుకోవాలా అంటూ నిలబడతాడు అభి. కానీ సార్, ఇది మోసం ఎందుకు అవుతుంది? అక్క కోరికని తీర్చడమే అనుకోవచ్చు కదా. స్టాప్ ఇట్ అంటాడు అసహనంగా చూస్తూ. ఏది కోరిక? నువ్వు చెప్పినట్లు నేను చేస్తే అది మోసం అవుతుంది. ఆ మోసం చేయలేకనే జాను నేను ప్రేమిస్తున్న ఇంట్లో తెలియకూడదు అంది కాబట్టే ఇప్పటి వరకు మీ ఫాదర్ని నేను ఒక ఫ్రెండ్లా కూడా కలవలేకపోయాను. ఎందుకంటే కలిస్తే నేను జాను మీదున్న ప్రేమను చెప్పాల్సి వస్తుంది. జాను చేతిని అడగాలి అనిపిస్తుంది. అలా అడిగితే జాను బాధపడుతుంది. అదే అయితే మరి అన్నయ్య దగ్గర దాచారు కదా సార్ అంటుంది మహా. నేను వేణుకి అమ్మాయి పేరు చెప్పండకపోవచ్చు, కానీ నా ప్రేమను చెప్పాను. కానీ సగం నిజం మాత్రమే అని అంటుంది. అభి మౌనంగా ఉంటాడు. సార్, మీరు అక్క కోరికని మనసులో పెట్టుకునే కదా అన్నయ్య కూడా నిజం చెప్పలేదు. అది మీరు అన్నట్టు మోసం అవ్వదు. నిజంగా మోసం చేయడం ఏంటి అంటే, ప్రేమించి ఇద్దరు కలిసి తిరిగి అది అన్నయ్యకి మీరు చెప్పకుండా సడన్గా తనకి తెలియటం. కానీ ఇక్కడ అక్కే మీ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా మీరు అన్నయ్యకి ఎలా చెప్తారు? ఇప్పుడు కూడా నేను కేవలం అక్క కోరికను తీర్చమంటున్నాను. నాన్న చూపించిన వ్యక్తినే చేసుకోవాలన్న కోరిక. మీరు నాన్నని మోసం చేయడం లేదు. ఒక పర్ఫెక్ట్ వేలో అక్క చేతిని మీరు అడుగుతున్నారు అంతే. కావాలంటే మీ అందరూ వచ్చి అక్కడ మీరు మీ లవ్ గురించి నాన్నకి చెప్పండి. అప్పుడు మీరు మోసం చేశారన్న ఫీలింగ్ కూడా మీకు ఉండదు కదా. అక్క కోరిక తీరుతుంది. ఒకసారి ఆలోచించండి, ఏదైనా మీ నిర్ణయమే అంటూ మహా వెళ్ళిపోతుంది. అభి ఆలోచనలో పడతాడు. అలా గతం నుంచి వెనక్కి వస్తారు అభి మహాలు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.